హరే కృష్ణ. మహాభారతం వనపర్వం లో మనం ఉన్నాము. మనం ఏం చేద్దామంటే ఆడియోని మీరు మాట్లాడనప్పుడు చేసుకోండి, ఓకేనా? ఎప్పుడైనా మాట్లాడకుండా ఉన్నప్పుడు మీరు చేసుకోండి, సరిపోతుంది. ఎవరికైనా గుర్తుందా చెప్పండి, చూద్దాం. ఒక్కొక్క పదమైన ఎవరికైనా గుర్తుందా? ఎక్కడ ఉన్నాము చూద్దాం. మెమరీ టెస్టింగ్. జస్ట్ హెడ్డింగ్స్ అయినా, ఫలానా ఫలానా జరిగింది, ఫలానా దగ్గర ఆగాము అని ఏమైనా గుర్తుంది ఎవరికైనా? లాస్ట్ 1 month మినిమం గ్యాప్ వచ్చింది ఈసారి, కొన్ని టూర్లు రకరకాల కారణాల వల్ల. ఏమైనా గుర్తుందా? ఎనీబడి వాంట్స్ టు షేర్? మైండ్ లో ఎవరికైనా ఉందా? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. అగస్త్య మహాముని గురించి చెప్పుకుంటున్నాను. అగస్త్య మహాముని పుత్రుల కోసం రాజు దగ్గరికి వెళ్ళి దానం అడగటం అదంతా చెప్పుకున్నాను. అగస్త్యముని ఓకే, అగస్త్యముని మెయిన్ గా సహాయం చేస్తూ ఉంటాడు. మెయిన్ పాండవుల సంబంధంగా ఎక్కడ ఉన్నామో చూస్తే ఇంకా కొద్ది కనెక్షన్ లోకి వస్తాం. పాండవులు పరిస్థితి ఏంటి ఈరోజు? ఎవరెక్కడున్నారు? ఇంద్రుడు ఎక్కడున్నాడు? సారీ, అర్జునుడు ఎక్కడున్నాడు? స్వర్గంలో కదా. ఇంద్రుడి దగ్గర ఉన్నాడు. ఇంద్రుడి దగ్గర ఉన్నాడు అర్జునుడు. ధర్మరాజు వీళ్ళందరూ బాధపడుతూ ఉన్నారు. ఇంద్రుడు ఒకళ్ళని పంపిస్తారు, లోమస ఋషిని. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఓదార్చు, చక్కగా యొక్క తీర్థయాత్రలు చేపించు అని చెబుతూ ఉంటారు. ఆ తీర్థయాత్రలు చేస్తూ ఉన్న క్రమంలో చక్కనైన వివరాలు, ఆ యొక్క ఉదాహరణ ఇచ్చింది అనుకోండి. ఇదిగో ఈ ఆశ్రమము ఎవరిదో తెలుసా? ఆ విశ్వామిత్రుడు స్వయంగా తపస్సు చేసిన స్థలము. అలా వివరించడం ఇక్కడ ఏం జరిగింది, ఇదిగో అగస్త్యముని ఉన్న స్థలము. సో అలా చెబుతూ అగస్త్యమునికి సంబంధించి కొన్ని అద్భుతమైన ఆయన యొక్క శక్తి, ఆయన చేసిన సేవ చెప్తాడు. అందులో ఒకటి ఏంటి, వింధ్యా పర్వతం ఉంది కదా. వింధ్యా పర్వతానికి ఒకరోజు ఏమైంది అంటే సూర్యుడు మేరు పర్వతానికి ప్రదక్షిణ చేసి నమస్కారం చేసేవారట కదా. వింధ్యా పర్వతం అనిందట, నువ్వు సూర్యుడికి చేస్తున్నావు కదా, అలాగే నాకు కూడా చేయొచ్చు కదా అని వింధ్యా పర్వతం అడిగిందట కదా. అయ్యో, నేనేమి నా సొంతంగా చేస్తలేను, నాకు బ్రహ్మదేవుడు ఆజ్ఞాపించాడు కాబట్టి నేను చేస్తున్నాను, నా స్వతహాగా చేస్తలేను, అలా వీలుపడదు అని అన్నారు. అప్పుడు వింధ్యా పర్వతానికి కోపం వచ్చేసింది. చూసారా, మనకే కాదు కోపం వచ్చేది, అక్కడ పైన కూడా ఉంటాయి. మనకు కూడా ఏదన్నా కొద్దిగా చేయలేదు అనుకోండి, నేను ఇది అడిగినా చేయలేదు, నాకు రెస్పెక్ట్ ఇవ్వలేదా, నాకు ఇలా ఇవ్వలేదా, మస్తు కోపం వచ్చేస్తాడు. కోపం వచ్చి ఏం చేశాడు వింధ్యా పర్వతం పెరగడం మొదలు పెట్టాడు. మొత్తం పెద్దగా అవుతూ ఉన్నాడు. సూర్యుడికి అడ్డంగా వచ్చేసాడు. సూర్యుడు అడ్డంగా వస్తే, అయ్యో నేను వీడియో ఆన్ చేయలేదు ఎంతసేపు. ఓకే, సూర్యుడికి అడ్డంగా వస్తే ఏమవుతుంది? సూర్యుడికి అడ్డంగా వస్తే ప్రాబ్లం కదా. సూర్యుడికి అడ్డం వస్తే ప్రాబ్లం. మరి అందరికీ ప్రాబ్లం ఎవరికి? దేవతలందరూ బతిలాడతారు, వినరు. వీళ్ళందరూ అగస్త్యముని దగ్గరికి వస్తారు, సహాయం చేస్తారని. అగస్త్యముని ఒక చిన్న ట్రిక్ ఉపయోగిస్తాడు. అరే అని వింధ్యా పర్వతం దగ్గరికి వస్తాడు, నేను అటువైపు వెళ్ళాలి. ఉదాహరణకి ఇప్పుడు ఉత్తరం నుంచి వస్తుంటే పశ్చిమం వైపు వెళ్ళాలి అంటారు. లేదు నేను వెళ్ళనంటే, మళ్ళీ నువ్వు కావాలంటే పెరుగు, నేను అటు వెళ్తాను, నువ్వు పెరిగేసేయి. పెరగమన్నాడు. నేను అటు వెళ్తాను, మళ్ళీ నేను ఇటు రాగానే నువ్వు యథాస్థానంలో ఉండు అని చెప్తాడు. ఓకే అంటాడు. మామూలుగా జనరల్గా ఏమనుకుంటాడు వింధ్యా పర్వతం, ఓకే అటు వెళ్తాడు కదా, మళ్ళీ పని చూసుకొని ఎమ్మటే వస్తాడు కదా, అప్పుడు మళ్ళీ నేను పెరుగుతాను, అప్పుడు మళ్ళీ నా యొక్క పరిస్థితి, నా కెపాసిటీ ఏంటో చూపిస్తాను అనుకుంటాను అనమాట. ఈయన అటు వెళ్తాడు, కథం ఇటు రాడు. ఇటు రాకపోతే ఏం చేయాలి? మాట ఇచ్చినందుకు అలాగే ఉండాలి కదా. ఆ సమస్య నుంచి బయటపడేస్తారు. తర్వాత కాలమేయులు అనే రాక్షసులని చంపాలి. వీళ్ళందరూ బ్రాహ్మణుల్ని ఇబ్బంది పెడుతున్నారు, చంపేస్తున్నారు, తినేస్తున్నారు. ఎలా? సముద్రం అడుగున దాచుకొని రాత్రిళ్ళు పూట వచ్చి ధ్వంసము చేసి చంపేసి తినేస్తున్నారు ఋషులని.
దొరకట్లేదు. మొత్తానికి సముద్రం అడుగులో ఉన్నారని తెలిసి వీళ్ళని ఎలా చంపాలిరా బాబు అని ఆలోచిస్తే అగస్త్యముని సహాయం తీసుకొని అగస్త్యముని సహాయం చేస్తాడు. అవాన్ని తాగేస్తాడు. తాగేసినాక ఇక మీరు చూసుకోండి వాళ్ళ సంగతి అంటాడు. వాళ్ళ మీద యుద్ధానికి పోయి వాళ్ళని రాక్షసుల్ని చంపిపడేస్తారు దేవతలు. దేవతలందరూ వచ్చి అగస్త్యముని గారు ధన్యవాదాలు, చాలా సంతోషము, మీరు నీళ్లు తాగేశారు, మేము వాళ్ళని చంపేశాం, వేసేసాం, ఇప్పుడు మీరు నీళ్ళను వదిలేసేయండి, మీరు తాగారు కదా మీరు నీళ్ళను వదిలేసేయండి అన్నాడు. మరి సముద్రంలో ఉన్న నీళ్లు తాగేసినాక వదలకపోతే కష్టం కదండి. అప్పుడు ఏమన్నారు, మరి అవన్నీ జీర్ణం అయిపోయినాయి, ఇప్పుడు వేయడము కుదరదు, వదలడము అని చెప్తారు. అరే ఇది ఎక్కడి గొడవ, అసలుకే వచ్చేసింది ప్రాబ్లం, నీళ్లు లేకపోతే ఎలా, మరి సృష్టి ఎలా, సముద్రం లేకపోతే ఏమైనా ఉందా, ఇది చాలా కష్టం కదా. ఒక నిమిషం, ఏంటి స్క్రీన్ షేర్ లో ఏం జరుగుతుంది, ఒక్క నిమిషం. ఓకే, ఓకే, సమ్ ప్రాబ్లం, ఎస్. ఎందుకు కెమెరా ప్రాబ్లం ఉంది, ఏదో చేశారు, ఇప్పుడు నౌ ఇట్స్ కమింగ్. సో అప్పుడు అగస్త్యముని సముద్రం నీళ్లు వదిలిపెట్టడం కుదరదు, అడిగిపోయినాయి అంటారు. చూడండి, మన పూర్వీకులు ఋషుల యొక్క శక్తి, సముద్రం నీళ్ళని తాగేసి అరిగించేసుకున్నారంటే వాళ్ళ శక్తి ఎంతటిదో చూడండి. మరి ఇప్పుడు నీళ్ళ సమస్య ఉంది ఇప్పుడు కదా, ఈ సముద్ర జలాలు నిండాలి. ఎక్కడి గొడవ అని చెప్పి బ్రహ్మదేవుడికి వెళ్తే దేవతలందరూ బ్రహ్మదేవుడికి వెళ్తారు, బ్రహ్మదేవుడికి వెళ్తారు. ఆ యొక్క సందర్భములలో మనం ఉన్నాం. బ్రహ్మదేవుడికి వెళ్తే ఏం జరుగుతుంది అవన్నీ మనం ఒకసారి ఇక్కడి నుంచి చూద్దాం. ఇది అంతా కూడా మనం చర్చించాం. ఈ యొక్క తాగడము, వదిలించడము, ఇవన్నీ చూసాం. సో బ్రహ్మదేవుడు చెప్తాడు, ఇప్పటి నుంచి ఈ స్టోరీ ఇప్పుడు నుంచి మనం ఫ్రెష్ గా చదువుతున్నాం, వింటున్నాం అనమాట. ఇంతవరకు మనకు ఓల్డ్ రిపీట్స్ అని చేసాం. మరి బ్రహ్మదేవుడి దగ్గరికి దేవతలందరూ వెళ్ళి, అయ్యా మరి సముద్రం ఇట్లా ఎండిపోయింది, నీళ్లు లేవు, ఋషి బింగేశాడు, జీర్ణం అయిపోయింది అంటున్నాడు, ఏంది పరిస్థితి అంటే దేవతలకు చెప్తాడు, మీరు చక్కగా వెళ్ళి మీ పని మీరు చూసుకోండి, అవి వచ్చి నిండుతాయి, అది ఎలా జరగాలో అలా జరుగుతుంది, మీ కార్యాలలో మీరు ఉండండి అని దేవతలకు చెప్తారు. వాళ్ళు వాళ్ళ స్థలాలకు వెళ్ళిపోతారు. యాక్చువల్గా ఈ అన్ని కూడా ఎవరెవరికి మధ్యలో చర్చ నడుస్తుంది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మహాభారత భాగంలో వీళ్ళందరూ ఎట్లొచ్చారు మధ్యలో, ఎప్పుడు మనం ఆ స్టోరీ కనెక్షన్ మిస్ కాకుండా ఉండాలి. లోమస ఋషిని ఇంద్రుడు పంపించాడు ధర్మరాజు దగ్గరికి, అన్ని స్వంతరపరుచు, దుఃఖంలో ఉన్నాడు, తీర్థయాత్రలకు తీసుకెళ్ళు అని చెప్తూ ఉన్నప్పుడు, తీర్థయాత్రలు తీసుకున్నప్పుడు దారిలో ఇవన్నీ చెబుతూ ఉన్నారు, జరిగినవన్నీ లీలలన్నీ చెప్తూ ఉన్నారనమాట. మరి అలా జరగానే యుధిష్ఠిరుడు అడుగుతున్నాడు, అయ్యా మరి మీరు బాగానే చెప్పారు, సముద్రం నీళ్లు ఖతం అయిపోయినాయని చెప్తున్నారు, బాగానే ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంటది సినిమా చెప్పి సస్పెన్స్ లో వదిలేస్తే, అరే బాబు మిగిలింది కూడా చూపిరా బాబు, ఆ సినిమా మధ్యలో వదిలేస్తే మాకు గుండె అయిపోద్ది అన్నట్లు ఉంటుందా లేదా. అది మనం సినిమాలో కల్పిత స్టోరీ అయినా కానీ మొత్తం ఎండి చేయకపోతే కోపం వచ్చేస్తుంది కదా. అట్లా యుధిష్ఠిరుడు అడుగుతున్నాడు, అయ్యా మీరు సముద్రం ఎండిపోయింది అంటున్నారు, మరి అవి ఎట్లా నిండిపోయినాయి అవి అని అడుగుతున్నారు. ఎట్లా అంటే యాక్చువల్ గా భగీరథుని యొక్క ఏమంటాం జ్ఞాతుడు, వాళ్ళ యొక్క సంతానము, వాళ్ళందరూ కలిసి ఈ యొక్క సగరులు అంటాం కదా, ఆ స్టోరీ అంతా కనెక్షన్లకు వస్తుంది అన్నమాట ఇప్పుడు. సో వినాలనుంది, చెప్పండి ఆ నీళ్ళు ఎలా నింపబడ్డాయి, అసలు ఆ స్టోరీ ఏంటి నాకు చెప్పండి అన్నాడు. ఇప్పుడు ఈ భగీరథ ప్రయత్నానికి సంబంధించిన అద్భుతమైన స్టోరీ వివరంగా మనం తెలుసుకుందాం. భగీరథ నీళ్లు తెచ్చాడని తెలుసు, మనకు సవివరంగా కావాలి. అయితే ఈ సగరుడు ఎవరి వంశానికి చెందినవాడు, ఎవరి వంశానికి చెందినవాడు, ఇక్కడ కొన్ని పేర్లు రాసుకుందాం. పేర్లు రాసుకుంటే కొంచెం మనకి బాగా గుర్తుంటుంది మైండ్ లో. కొంచెం స్లో చేద్దాం అనుకుంటున్నాను చక్కగా. సగరుడు ఏ వంశం అయ్యా అంటే ఇక్ష్వాకు వంశము. ఓకే, సగరుడు ఇక్ష్వాకు వంశం. చాలా ఇంకా ఇక్ష్వాకు వంశము అంటే ఇంకేమన్నా చెప్పేది ఉందా, ఎంతటి బలవంతుడై ఉండాలో ఇంకా మీరు ఊహించుకోవచ్చు.
ఇక్ష్వాకు వంశం. ఆయనకి 2 భార్యలు ఉన్నారండి. 2 భార్యలు ఉన్నారు. ఎవరయ్యా? వైదర్భి, ఒకటి శైబ్య. 2 భార్యలు ఉన్నారు. ఓకే, సాగరుడికి 2 భార్యలు ఉన్నారు. మరి వీళ్ళకి పిల్లలు లేరు. మరి పిల్లలు లేరంటే మనము ఈ రోజుల్లో అంటే పిల్లలు లేదంటే ఒక దేవునికి దండం పెడతాము, అయిపోతుంది, రాకపోతే ఓకే అనుకుంటాం. ఏం చేస్తారో తెలుసా? పుత్రుడు కావాలని చెప్పి భార్యలను తీసుకొని వెళ్ళి కైలాస పర్వతానికి వెళ్ళాడండి. ఈ రోజు పిల్లలు లేని వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? చెప్పండి చూద్దాం. ఒక్కరన్నా? డాక్టర్ దగ్గరికి టెస్ట్ ట్యూబ్ బేబీకి అడిగిపోతారు కదా, టెస్ట్ ట్యూబ్ బేబీకి అడిగిపోతారు. మరి వాళ్ళు టెస్ట్ ట్యూబ్ బేబీ దగ్గరికి వెళ్ళలే, రాజ్యముని వదిలేసి కైలాస పర్వతానికి వెళ్ళి అక్కడ తపస్సు చేశారు భార్యలతో సహా కలిసి. కొడుకు కావాలి అని, పుత్రుడు కావాలి అని. చూడండి పుత్రుడు ఎంత అవసరము అనేది దీని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అప్పుడు వాళ్ళకి తెలుసు. తపస్సు చేసి, గొప్పగా తపస్సు చేసి ఒక్కంటే శివుని యొక్క దర్శనాన్ని పొందారండి. ఉమాపతి శివయ్య దర్శనం పొందారు. శివుని దర్శనం చేసుకొని 2 భార్యలు వైదర్భి, శైబ్య, సగరుడు ముగ్గురు కూడా ఆనందంగా స్వామికి నమస్కారం చేసుకొని కోరుకున్నారు. దేనికోసం వెళ్ళారు? పిల్లలు కావాలని అడిగారు కదా. అయ్యా మాకు పుత్ర సంతానం కావాలి, అందుకోసమే తపస్సు చేశాము, మా పట్ల కొంచెం కృప చూపియండి అని అడుగుతారు సగరుడు. అప్పుడు శివుడు అంటాడు, నైనా నువ్వు ఈ కోరిక కలిగిన సమయం ఉంది చూసావా, ఈ సమయం అంటే జాతకం, ఆస్ట్రాలజీ అంట కదా, ఈ సమయం ప్రకారము, ఈ కోరిక ప్రకారము ఎలా ఈ కోరిక తీరుతుందో తెలుసా? పుత్రుడు చెప్తాను విను అని చెప్తాడు. నీకు 2 భార్యలు ఉన్నారు కదా, ఒక భార్యకి 60,000 మంది శూరులు అయిన కుమారులు పుడతారు. ఒక భార్యకి ఎంతమంది పుడతారు? 60,000 మంది, 60,000. ఇంకొక భార్యకి వైదర్భి అనుకోండి, శైబ్యకి ఒకళ్ళు పుడతారు. 60,000 మంది శూరులు అని చెప్తారు కానీ ఉత్తములు అని చెప్పలే, గుర్తుపెట్టుకోండి. శూరులు వేరు, ఉత్తములు భక్తులు వేరు. బలం ఉండగానే కాదు కదా. ఈ ఒక్క సంతానం మాత్రం నీ యొక్క ఏమంటాము, నిన్ను ఉద్ధరించే సంతానం పుడుతుంది అని చెప్తారు. ఓకే, ఉద్ధరించే సంతానం. పుత్రులు ఉండగానే లెక్క కాదండి, గుర్తుపెట్టుకోండి. తల్లిదండ్రులను ఉద్ధరించే సంతానం ఉండడం గొప్ప. నేను ఈ విషయంలో జనరల్ గా చెప్తూ ఉంటాను, మనకి ఆన్లైన్ చర్చించలేదు కానీ ఇప్పుడు జనరల్ గా పిల్లలని కావాలి అని అన్నప్పుడు ఎలా అడుగుతారో తెలుసా? అందరూ పిల్లలు కావాలి అండి అని అడుగుతారు కదా అందరూ. మీకు కూడా అనుభవం కదా, మీరు అందరూ కూడా అలాగే అడుగుంటారు కదా. సరే నాకు పిల్లలు కావాలి అండి, నాకు పిల్లలు కావాలి, సంతానం కావాలి అని అడుగుతారు. కానీ ఎంతమంది నాకు ఉత్తమమైన సంతానం కావాలి, భక్తులు కావాలి, మంచి భక్తులు కావాలి అని అడుగుతారు? చూడండి, కష్టం కదా. అంటే ఆల్రెడీ చక్కగా జ్ఞానము, భక్తి యొక్క గొప్పతనం తెలిసి భక్తిలో ఉన్నవారు మాత్రమే మంచి భక్తుడు కావాలి అని అడుగుతారు. అది కూడా హృదయంలో ఉంటుంది కానీ చాలా ఎక్కువ ప్రార్థన చేసే అవకాశం తక్కువ. ఇప్పుడు మీరు ఒక స్టేషనరీ షాపుకు వెళ్ళండి, ఓకేనా? అయ్యా నాకు ఒక పెన్ను ఇవ్వండి అని అడగండి. ఎన్ని రూపాయల పెన్ను ఇస్తాడో చెప్పండి కొద్దిగా ఒకసారి అందాదుగా చెప్పి ఆన్సర్ చెప్పి మన మ్యూట్కి వెళ్ళిపోండి. ఏంటి ఎవరు ప్రశ్నలు వింటున్నారు లేదా? హరే కృష్ణ ప్రభుజీ, 10 రూపీస్ పెన్ ఇస్తారు ప్రభుజీ ఫస్ట్. ఏమైంది మాతాజీ? 10 రూపీస్ పెన్ ఇస్తారు. మీరే 10 రూపీస్ పెన్ ఇస్తాడు, అంతేగాని 2,000 రూపాయల పెన్ ఇస్తాడా? ఇవ్వడు ప్రభుజీ, ఇవ్వడు. ఎవరికి పడితే వాళ్ళు 2,000 పెన్ను ఇస్తాడు. మరి 2,000 రూపాయల పెన్ను, పార్కర్ పెన్ను కావాలంటే ఏం చేయాలి? పార్కర్ పెన్ ఇవ్వండి అని అడగాలి ప్రభు. నాకు పలానా పార్కర్ పెన్ ఇవ్వండి, 2,000 అయినా 5,000 అయినా పర్లేదు, పలానా బ్రాండ్కి ఇవ్వండి అని అడగాలి. సో ఏం జరుగుతుంది అంటే అందరూ నాకు పిల్లల్ని ఇవ్వమండి అని అడుగుతున్నారు. అప్పుడు ఏమి ఇస్తాడు? 10 రూపాయల పిల్లగానే ఇస్తాడు. ఆ ఎగ్జాంపుల్ ప్రకారం చూస్తే నాకు చక్కనైన భక్తుని ఇవ్వండి అని అంటే అప్పుడు చక్కనైన భక్తుని ఇస్తాడు. ఆ యొక్క భావముతో పుత్ర సంతానానికి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మంచి పిల్లలు పుడతారు, ఇందులో సందేహము లేని విషయము. కాకపోతే
ఆ సంతాన సమయములో ఆధ్యాత్మిక జ్ఞానం ఉండడం అదృష్టం, చాలా రేర్. అలా జ్ఞానం ఉండి భార్యాభర్తలు భక్తి సాధనలో ఉంటే, చక్కగా స్వామిని ప్రార్థిస్తే చక్కనైన సంతానం కలుగుతుంది. లేకపోతే 10 రూపాయల పెన్నులే వస్తాయి, అన్ని 10 రూపాయల పెన్నులే. ఇప్పుడు 60,000 మంది శూరులు వస్తారు, కానీ ఆ శూరులు ఎలా ఉంటారో చూద్దాం. ఒకళ్ళు ఉద్ధరించే వాళ్ళు పుడతారు, రెండవ భార్య వంశోద్ధారకుడు అవుతాడు అని శివుడు చెప్పేసి వెళ్ళిపోతాడు. ఇద్దరు అన్నట్లుగానే గర్భవతులు అవుతారు. అంటే మొదటి ఈ భార్య వైదర్భి ఉంది కదా, ఈ భార్య వైదర్భి కడుపులో ఏం పుడుతుందో తెలుసా? ఒక విచిత్రమైన ఆకారం బయటకు వస్తుంది. అది సొరకాయ లాగుంది. అనుకున్నారు ఇది ఎక్కడదరో బాబు, సొరకాయ లాంటిది వచ్చింది, పిల్లలు పుట్టకుండా అయ్యో ఇదేంది అని ఆ సొరకాయను పారేసే ప్రయత్నం చేస్తారండి. పారేసే ప్రయత్నం చేస్తారు, విసిరేయడానికి ట్రై చేస్తారు. ఆకాశము నుండి ఒక ధ్వని వస్తుంది. ఏమంటాము? ఆ శరీరవాన్ని, మనిషి కనబడడు, వినిపిస్తుంది. అది ఆధ్యాత్మికమైన వాయిస్ అనమాట. రాజా, అలాంటి సాహసం చేయవద్దు, తప్పు చేయవద్దు, తప్పు చేస్తున్నావు, పుత్రుణ్ణి విడిచిపెట్టడం కరెక్ట్ కాదు అంటున్నారు. ఇదేంటి సొరకాయని పట్టుకొని బారిస్తుంటే పుత్రులు అంటాడు ఏందని రాజు అనుకుంటున్నాడు. అప్పుడు ఆ శరీరవాణి చెప్తుంది, నువ్వు చేతిలో ఉన్న సొరకాయ ఎవరు అనుకున్నావు? నీ పిల్లలే. ఈ సొరకాయలో ఉన్న గింజలన్నీ తీసి వేడి వేడి నేతి పాత్రలలో పెట్టు, వేరు వేరుగా ఉంచి జాగ్రత్తగా సంరక్షించు, నీకు పిల్లలు పడతారని చెప్పారు. మనకి మహాభారతంలో 2 టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్లు వచ్చినాయి కదా. ఒకటి కౌరవులు, రెండవది సగరులు కదా. సో అట్లా వాళ్ళు సంరక్షించారు. అలా 60,000 మంది పుత్రులను పొందారండి, పొందుతారు అని చెప్తారు. శివుడి యొక్క ఆజ్ఞ ప్రకారమే అన్నట్లుగానే పిల్లలు పుడతారు. సగరుడు కూడా చక్కగా అనుసరించాడు, చెప్పినట్లు చేశాడు, కుండల్లో ఉంచాడు. వాళ్ళకి సపరేట్ గా 60,000 మంది దాయాదులు అంటే సేమ్ సంరక్షకులను పెట్టాడు అన్నట్టుగానే చక్కగా పుట్టారు. కానీ ఈ 60,000 మంది ఎలాంటి వారయ్యా అంటే మంచి వాళ్ళు కాదు, కఠినమైన వాళ్ళు, ఆకాశ సంచారులు, క్రూరమైన కర్మలు, ఇబ్బంది పెడతారు జనాల్ని. మరి వీళ్ళు 60,000 మంది అయ్యారు, క్రూరంగా ఉన్నారు, బలం ఎక్కువ ఉంది, దేవతలను కూడా హేళన చేయడం మొదలు పెట్టే స్థాయికి వచ్చారండి. దేవతలు కూడా హేళన చేస్తున్నారు. ఈ రోజు ఉన్నారా లేరా? ఖండకావరం పెరిగి, ధనకావరం పెరిగి హేళన చేయడం ఎంతమంది చేస్తున్నారు? దైవాన్ని నమ్మక దూషించే వాళ్ళు ఎంతమంది ఈ రోజు కూడా ఉన్నారు. అలాగే వీళ్ళు కూడా అలా దేవతల్ని కూడా హేళన చేయడం మొదలుపెట్టారు. మరి అందరిని బాధ పెట్టడం, ప్రజల్ని కూడా బాధ పెట్టడం చేస్తూ ఉన్నారు. అయ్యా వీళ్ళందరూ వెళ్ళి దేవతలు బ్రహ్మను కోరారు, అయ్యా వీళ్ళని ఆగడాలు తట్టుకోలేకపోతున్నాము, ఎట్లా వీళ్ళ పరిస్థితి ఏందో మాకు చెప్పండి అని చెప్తే బ్రహ్మదేవుడు అంటారు, మీరేం టెన్షన్ అవ్వడకండి, కొన్ని రోజులల్లో వీళ్ళ పని అయిపోతుంది, మీరు వెళ్ళండి, మీ పరిస్థితులు ఆ పరిస్థితులన్నీ వచ్చేస్తాయి, కలిగిపోతాయి అని బ్రహ్మదేవుడు చూసి చెప్పేశాడు త్రికాల జ్ఞాని. ఇక ఈ సగరులు నాశనం దగ్గర పడుతుంది. బ్రహ్మమాట వినేసి దేవతలందరూ వాళ్ళ ప్రదేశానికి వెళ్ళారు. అమ్మయ్య వీళ్ళ పరిద్రం వదిలిపోతుందట, త్వరలోనే చలమన పని మనం చూసుకుందామని దేవతలు వెళ్ళిపోయారు. చాలా కాలం గడిచింది, టైం నడుస్తూనే ఉంది. సగరుడు, ఇక్ష్వాకు వంశంలో ఉన్న సగరుడు అశ్వమేధ యజ్ఞం చెయ్యాలి అని సంకల్పం చేసుకున్నారు. ఏ యజ్ఞం? అశ్వమేధ యజ్ఞం. అశ్వమేధ యాగం అంటే ఏంటో తెలుసా? కొంచెం ఏమైనా ఐడియా ఉందా? దాని రూల్స్, ముఖ్యమైన రూల్స్ ఏంటంటే, ఒక అశ్వాన్ని దానిపైన జెండా పెట్టేసి వదిలేస్తారండి. ఒకే ఒక అశ్వాన్ని రాజ్యంలో వదిలేస్తారు. అది అలా తిరుగుతూ వస్తుంది స్వేచ్ఛగా. ఎవరు కూడా ఆ యొక్క అశ్వాన్ని, ఈ అశ్వము వీళ్ళ సగరుడిది, లేకపోతే ఈ అశ్వము రాముడిది అంటే ఎవరైతే చేస్తున్నారో ఆ గుర్తులన్నీ ఉంటాయి దాని మీద. ఎవరైతే ఆ అశ్వాన్ని దాన్ని పట్టేసి ఆపుతారో, మీరు వెళ్ళి అశ్వాన్ని బంధించి మీ ఇంట్లో పెట్టుకున్నారనుకోండి, దాని ఉద్దేశం ఏంటంటే ఈ యొక్క అశ్వం యొక్క ఓనర్తో మీరు యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నారని అర్థం. వాళ్ళు వచ్చి మీతో యుద్ధం చేసి ఆ అశ్వాన్ని గెలిపించుకొని తీసుకొని వెళ్ళిపోయాలి. ఇది రూలు. ఇది మామూలు విషయం అంటారా? అలాంటిది అశ్వమేధ యజ్ఞం దీక్ష స్వీకారం చేశారు సగరులు. అశ్వాన్ని వదిలేశారు. సరే, మొత్తానికి ఈ యజ్ఞాశ్వాన్ని ఏదైనా తేడా వచ్చినా సంరక్షించే పద్ధతి పుత్రులకు అప్పచెప్పేశారు. స్వేచ్ఛగా తిరుగుతూ ఉంది. అలా తిరుగుతూ జలము లేని ఒక పరిస్థితి, ఒక ప్లేస్కి వచ్చేసిందట. సముద్ర తీరానికి వచ్చింది ఆ గుర్రం.
అలా గుర్రం అలా 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 తిరుగుతూ ఒక దగ్గరికి వెళ్ళేసి సడన్ గా మాయమైపోయింది గుర్రం. అరే వీళ్ళందరూ అనుకున్నారు, అరే ఏదో మాయ జరిగింది, ఎవడో దొంగతనం చేశాడు. సగరులు ఆ యొక్క అశ్వాన్ని ఏదో జరిగింది అని చెప్పేసి తండ్రి దగ్గరికి వచ్చేసి సగరుని యొక్క పుత్రుడు, నాన్న ఈ అశ్వాన్ని ఎవరో ఏదో చేసినట్లు అనుమానం వస్తుంది, దొరకట్లేదు, మేము మరి ఏం చేయాలి చెప్పండి అని అంటే, సగరుడు చెప్తాడు, మీరు వెళ్ళి వెతకండి, భూమి మొత్తం అనువున మూలన వెతకండి, వెతికి పట్టుకొని రండి, ఇక్కడ జాడ ఉన్నా పట్టుకొని రండి, దాన్ని అపహరించిన వాడిని ఎక్కడున్నాడో పట్టుకొని ఆ గుర్రాన్ని ఆ అశ్వాన్ని పట్టుకొని రండి అని చెప్పేస్తే తండ్రికి నమస్కారం చేసి 60,000 మంది మొత్తం భూమి అంతా వెతుకుతారు. కానీ అశ్వాన్ని పట్టుకోవడం వల్ల కాలేదు. అశ్వాన్ని అసలు ఎవరు దొంగతనం చేశారో కూడా వానికి చిన్న క్లూ కూడా దొరకలేదు. రాజుకి కోపం, టెన్షన్, తన వివేకం కోల్పోయాడు. ఇదెక్కడి గొడవ మధ్యలో? ఎందుకంటే అశ్వాన్ని పట్టుకోలేకపోతే అశ్వమేధ యజ్ఞాన్ని మధ్యలో ఆపితే ఇంకొక ప్రాబ్లం ఏంటో తెలుసా? ఈ అశ్వమేధ యజ్ఞం ప్రారంభించిన వ్యక్తి నరకానికి వెళ్తాడు, లాభం పక్కకు పెట్టేసి నరకానికి వెళ్తాడు. అందుకని అంత ఈజీ కాదు, కర్మకాండ అంత ఈజీ కాదు. గుర్రాన్ని వెతకండి, అసలు గుర్రము దొరికే వరకు మీరు వెనక్కి రావద్దు, నేను చూడను మిమ్మల్ని, వెళ్ళిపోండి అని 60,000 మంది కొడుకులకి ఆజ్ఞాపిస్తాడు సగరుడు. సరే ఓకే అని చెప్పేసి పుత్రులందరూ అలా తిరిగి మొత్తం తిరిగి ఒక బిలం, ఒక చిన్న చికెట్ ప్రదేశం, బిలం లాంటి ఒక బిలంలోకి వెళ్తారు. బిల ప్రదేశం, అక్కడ తోముతా ఉంటుంటారు గుణపాలు తీసుకొని. సముద్రాన్ని తోముతూ ఉండగా ఎంత తోమినా, ఎంత లోపలి పోయి పాతాళాల్లో కూడా వెళ్తారటండి, కిందికి ఎక్కడెక్కడికో, ఎక్కడా కనిపించట్లేదే. కోపం వచ్చింది. తర్వాత ఇంకా సముద్రంకి ఈశాన్యము వైపు కిందికి వెళ్ళి చీల్చి పాతాళానికి వెళ్ళి అక్కడ పాతాళంలో ఉందట ఈ గుర్రం. అంటే దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి? భూమి కింద పాతాళాలు ఉన్నాయి, లోకాలు ఉన్నాయి అని అర్థం చేసుకోవాలి. సో అక్కడ గుర్రము కొద్ది దూరంలో ఒక ఋషివర్యులు, అంటే యాక్చువల్గా ఋషివర్యులు లాగా వాళ్ళకి అనిపిస్తున్నారు. ఎవరు? కపిల ముని తపస్సు చేసుకుంటూ ఉండడం చూశారట. మరి వారు ఆ గుర్రాన్ని చూశారు, సంతోషించారు, బాగానే ఉంది. కానీ కపిల మహర్షిని మాత్రం ఏమి లెక్క చేయలేదు. జస్ట్ మామూలుగా మహర్షి కనిపిస్తే ఏం చేయాలంటే నమస్కారం చేయాలి, ఆశీర్వాదం అడగాలి, కొంచెం గౌరవమైన మర్యాద ఇవ్వాలి. మరి కపిల ముని కోపం వచ్చింది, మీకు ఎంత అహంకారం రా మీరు, మీకు అంటే ఇదంతా మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇదంతా భగవంతుడి యొక్క సంకల్పం, గుర్తుపెట్టుకోవాలి. సో మరి ఆయన ఎవరయ్యా? కపిలుడు ఇక్కడ భగవంతుడి యొక్క అవతారం. కపిలుడు ఏం చేశాడంటే ఈ 60,000 మందిని కూడా క్రోధాగ్ని కంటి చూపు ద్వారా బూడిద చేసి పడేశాడు. అంతలో మరి తపస్వి, మహాతపస్వి, శుద్ధ భక్తుడు నారద ముని వచ్చారు, సగరుడి దగ్గరికి వచ్చారు. మరి ఈ 60,000 మంది కొడుకులు చచ్చిపోతే తండ్రికి ఎవరు చెప్తారండి? ఎవరన్నా ఒకరు బతికితే వాళ్ళు మొబైల్ ఓపెన్ చేసి వాట్సాప్ మెసేజ్ పెడితే ఇంటికి వస్తుంది మెసేజ్. మరి 60,000 మంది చచ్చిపోతే వాళ్ళ నాన్నకి కొడుకులు చచ్చిపోయారని చెప్పే వాళ్ళు ఎవరో ఒకరు ఉండాలి కదా. నారద మునీశ్వరులు భక్తులు ఈ యొక్క తండ్రి గారి దగ్గరకు వచ్చి, అయ్యా ఇది మీ పరిస్థితి, మీ కొడుకులు ఇలా చచ్చిపోయారు, కపిలుడు ఇలా క్రోధాగ్నికి బలి అయిపోయారు, అందరూ చనిపోయారు అని నారద ముని తండ్రికి వివరిస్తాడు. అయ్యో తండ్రి బాధపడతాడు, ఇలా ఆగిపోయింది అని చెప్పేసి ఈ 60,000 మంది పుత్రులలో ఒక పుత్రుడు ఉంటాడు, అసమంజుడు, ఆయన యొక్క కొడుకు. అంటే ఇక్కడ వాళ్ళిద్దరిని పిలుస్తాడు. అసమంజుడు ఏమో పుత్రుడు, ఓకే. ఎవరికి పుత్రుడు? సగరుని పుత్రుడు. మనుమన్ని కూడా పిలుస్తాడు. మనుమడు, అంశుమంతుడు. కొద్దిగా ఈ పేర్లు మనకి మైండ్ లో ఉంటే ఏమైతుందంటే మీకు ఆ స్టోరీలోకి మంచి కూర్చోగలుగుతారు. సో మనవడా నూరా అని పిలిచి తండ్రులు, వీళ్ళందరూ తండ్రులు అవుతారు కదా. ఈ 60,000 మంది కూడా ఈ యొక్క మనవుడికి తండ్రులే. ఎట్లా? చిన్న తండ్రి, పెద్ద తండ్రి అంటాం కదా. ఇప్పుడు బాబాయి, పెద్దనాన్న, అంకులు అవి, అది వేరే విషయం అనుకోండి. ఈ యొక్క మీ తండ్రులందరూ కూడా బూడిద అయిపోయారు, నీ తండ్రిని కూడా విడిచిపెట్టాను అని అడిగాడు. అంటే వీళ్ళ తండ్రి ఉన్నాడు కదా, అంశమంజుడు, అంశమంతుడు. ఇక్కడ కొంచెం తప్పు పడింది. కరెక్ట్, అంశమంతుడు.
అప్పుడు మరి యుధిష్ఠిరుని డౌట్ వస్తుంది, మరి అంతమంది లేక లేక కలిగిన పుత్రులు కదా, అంశమంజుడు మరి ఎందుకు పుత్రుల్ని విడిచిపెట్టాడు వాళ్ళందరినీ ఉం? అని అడిగితే యాక్చువల్గా ఇంతకుముందు అనుకున్నాం కదా, వీళ్ళంత మంచి వాళ్ళు కాదు, ఊర్లలో జనాల మీద పడి ఇబ్బంది పెట్టేవారట. ఉం? ముఖ్యంగా ఈ అంశుమంజుడు కాదండి, అసమంజుడు, అది కాదు, అసమంజుడు యొక్క పుత్రుడు అంశుమంజుడు, అంశువంతుడు, కొంచెం కన్ఫ్యూజన్ కాదు కదా. సో ఈ అసమంజుడు అనే ముఖ్యమైన పుత్రుడట ఏం చేసేవాడట, జనాలని మెడలు బట్టి నీళ్ళలో దూసేవాడట. ఈయన కనబడితే చాలు జనాలందరూ పరార్, మాయం, వస్తున్నాడు రా చంపేస్తాడు నీళ్ళ. మరి రాజు తండ్రి రాజు కంప్లైంట్ ఇవ్వాలంటే కూడా భయం. అందరూ వచ్చి, అయ్యా దండము, మీ యొక్క కొడుకు ఇలా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు, రక్షించండి అని ఈ సగరుని దగ్గరకు వచ్చి పాపం జనాలు బాధపడి విన్నవించుకునేవారట. మరి సగరుడు మంచివాడే. సగరుడు ఎట్లా వీడి నుంచి ఎలా బయటపడాలి, ఏం చేయాలి అని చెప్పేసి ఏం చేశాడంటే, నా కొడుకుని ఈ రాజ్యం నుంచి వెళ్ళగొట్టండి, ఎలానైనా చేయండి అని చెప్పేసి కొడుకుని బహిష్కరించి పడేయండి, మీరు ఏం చేస్తారో చేయండి అని మంత్రులకు చెప్పేశారు. సో అప్పుడు ఆ విధంగానే మంత్రులు ఆ కొడుకుని వెళ్ళగొట్టేశారు. మరి ఇప్పుడు మనవుడి మీద ఈ యొక్క బాధ్యతని పెడతాడు, నువ్వే ఏదైనా ఎట్లా చేసి ఆ యొక్క ఏముంది, ఈ యొక్క గుర్రాన్ని, అశ్వాన్ని తీసుకొని రా, నా దుఃఖాన్ని తీర్చు అని చెప్తాడు అంశుమంతుడికి తాత అయిన సగరుడు. మరి అంశుమంతుడు ఏం చేస్తాడు, భూమి ఎక్కడైతే చీల్చారో ఆ లోకానికి వెళ్ళి ఎక్కడైతే చచ్చిపోయారో అక్కడికి వెళ్తాడు, సముద్రంలోకి వెళ్ళిపోతాడు. అంటే సముద్రంలో నీళ్లున్నాయి ఎప్పుడు లేవు. ఈ సముద్రంలో నీళ్ళు ఎవరు తాగారు, గుర్తుందా? అగస్త్యముని ప్రభుజీ, అగస్త్యముని అగస్త్యముని తాగాడు. ఇప్పుడు సముద్రం ఖాళీ ఉంది, అక్కడికి వెళ్ళి ఈశాన్యంలోకి కిందికి వెళ్ళిపోతాడు. ఓకే, అక్కడ ఎప్పుడైతే ఈ కపిలమునిని ఈ యొక్క అంశుమంతుడు చూస్తాడో శిరస్సును భూమిపై ఆనించి నమస్కరించి దండవత్ ప్రణామం చేస్తాడు చక్కగా. సో మరి కపిలుడు చక్కగా ప్రసన్నుడవుతాడు, సంతోషంగా, నీకు నేను వరముని ఇవ్వాలనుకుంటున్నాను, ఏం వరం కావాలో కోరుకోవాలంటే, అయ్యా మరి స్వామి, మా యొక్క తండ్రులు అశ్వము కోసం వచ్చి బుడిదయ్యారు అని ఒకటి వాళ్ళ తండ్రులను బతికిచ్చే కోరిక వైపు అడుగుతాడు, ఒకటి అశ్వాన్ని ఇవ్వమని అడుగుతారు. అయితే ఫస్ట్ అశ్వాన్ని ఇవ్వమని అడిగిన తర్వాత, అశ్వాన్ని తీసుకున్న తర్వాత రెండవ వరం అడుగుతారు, అయ్యా నువ్వు చాలా మంచివాడివి, నీలో ధర్మం ఉంది, సత్యపాలన ఉంది, నువ్వు చాలా చక్కనైన నీ వంశాన్ని ఉద్ధరించేవాడివి, నీ యొక్క గొప్పతనము, నీ యొక్క మహిమతోనే ఈ యొక్క పెద్ద తండ్రులందరూ కూడా స్వర్గానికి చేరుతారు. యాక్చువల్ గా వీళ్ళందరూ ఇంకా స్వర్గానికి చేరలే, నరకంలో బాధపడుతున్నారు. సో ఎందుకు అంటే, ఇంకా వీళ్ళందరికీ ఎందుకు గంగా లేదు, వీళ్ళకి కోపంతో చనిపోయారు కదా, కపిలి ముని యొక్క క్రోధాగ్నికి బలి అయిపోయారు అని చెప్పి వరం ఇస్తాడు. సో మొత్తానికి అంశుమంతుడు గుర్రాన్ని తీసుకొని వెళ్తాడు. తాత చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అశ్వమేధ యజ్ఞంలోకి తీసుకెళ్ళినాక ఎప్పుడైతే గుర్రాన్ని, అశ్వాన్ని చూస్తాడో, అమ్మయ్య నేను నరకం నుంచి పోవడం తప్పింది, ఎట్లా గుర్రం దొరికింది అని మొత్తానికి ఆ యజ్ఞాన్ని పూర్తి చేస్తాడండి. సో తర్వాత కొన్నాళ్ళ తర్వాత ఈ సగరుడు ఏం చేస్తాడంటే, రాజ్యాన్ని మనవుడికి అప్పచెప్పేస్తాడు, అంశవంతుడికి. నువ్వు రాజ్యం చూసుకొని నేను వెళ్ళిపోతానని అక్కడికి వెళ్ళిపోతాడు. ఈ మనవుడు చూసుకుంటాడు. ఈయన నుంచి అంశవంతుడు నుండి దిలీపుడికి వస్తుంది. ఓకే, దిలీపుడు, ఆయన కొడుకు దిలీపుడికి అప్పచెప్తాడు ఈ యొక్క రాజ్యాన్ని. దిలీపుడికి రాజ్యం పంపించి మళ్ళీ అంశవంతుడు కూడా వెళ్ళిపోతాడు, ఆయన తపస్సుకి వెళ్ళిపోతాడు. ఆయన కూడా ఆయన దారిలోకి, ఆయన స్వర్గానికి వెళ్ళిపోతాడు. ఇలా మరి ఇప్పుడు పరిస్థితి ఏంది, ఒకరికొకరు పోతున్నారు, అంత బానే ఉంది. వీళ్ళందరూ కూడా ఈ గంగాదేవిని భూలోకానికి తీసుకురావడానికి ప్రయత్నం చేశారు, కానీ ఎవరి వల్ల కాలేదండి. చివరగా దిలీపునికి భగీరథుడు అనే పుత్రుడు పుట్టాడు. ఈ పేరు మనకు తెలుసు కదా, భగీరథ. మనకి స్కూళ్ళల్లో, కాలేజీలలో కూడా అప్పుడు ఉండే భగీరథ ప్రయత్నం అని కదా. ఈ భగీరథుడు ఎప్పుడైతే పుడతారో ఇక్కడి నుంచి ఈ గంగా ప్రస్థానం మనకు స్టార్ట్ అవుతుంది. మరి కపిలుని వల్ల ఈ పితృదేవతలు ఇలా 60,000 మంది ఇంకా సద్గతి పొందలే. వీళ్ళందరినీ గంగాదేవి నీటిలో పునీతం చేస్తేనే వీళ్ళకు సద్గతి. అలాంటి పరిస్థితి ఇప్పుడు ఉంది. మరి భగీరథుడు గంగను ఆరాధించి
గంగను తీసుకురావడానికి ప్రయత్నం ప్రారంభం చేస్తాడు. మరి గంగాదేవి కోసం తపస్సు చేస్తాడు. హిమాలయ పర్వతాలకు వచ్చేస్తాడు. వేల సంవత్సరాలు పండ్లు, ఫలాలు, దుంపలు, నీళ్లు వీటిని మాత్రమే స్వీకరించి వండిన పదార్థాలు లేకుండా తపస్సు చేస్తూ ఉంటాడు ఈ యొక్క భగీరథుడు. అలా ఎన్ని సంవత్సరాలండి? 100 కాదు, 500 కాదు, మన సంవత్సరాల లెక్క కాదు. దేవతల ప్రకారమే వేల సంవత్సరాలు తపస్సు చేసి గంగాదేవి ప్రత్యక్షం కోసం ఫలితం పొందుతారు. ఫైనల్ గా గంగాదేవి ప్రత్యక్షం అవుతుంది. ఏమి కావాలో కోరుకోనాయన అని అడుగుతుంది. ఈయన ఇంత కఠినంగా తపస్సు చేస్తున్నావు కదా, దేనికోసమో చెప్పు అని అడుగుతుంది అనమాట. సో ఈయన భగీరథుడు నమస్కారం చేసి, అమ్మ, నా యొక్క పితృదేవతలు అశ్వాన్ని వెతుకుతూ అశ్వాన్ని వెతుకుతూ చనిపోయారు, యమలోకంలో ఉన్నారు, వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళందరూ నశించిపోయారు. మీరు వచ్చి మీ జలస్పర్శ తగిలితేనే వారికి ఉత్తమ గతులు, దయచేసి మీరు ఈ భూలోకంలో ప్రవహించండి అని కోరుకుంటారు. అయితే అప్పుడు గంగాదేవి ఒక మాట చెప్తుంది ప్రసన్నురాలై, అయ్యా నువ్వు నీ కోరిక కోరుకున్నావు, నాకైతే అభ్యంతరం లేదు రావడానికి. కాకపోతే ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే, నేను ఊర్ధ్వలోకాల నుంచి భూలోకానికి నేను జలముని తీసుకుని వచ్చినప్పుడు ఆ యొక్క వేగానికి భూమి తట్టుకోలేదు, ప్రెజర్ తట్టుకోలేదు. మరి ఈ ప్రెజర్ ను తట్టుకోవాలంటే ఏం చేయాలంటే మధ్యలో ఇంకొకరు ఉండాలి. మరి శంకరుడు దేవాగ్రగణ్యుడు, నశక్త స్త్రిషు లోకేషు కశ్చిత్ ధారయితుం నృపః. మరి శంకరుణ్ణి మీరు ప్రార్థిస్తే, శంకరుడు వస్తే, ఆయన ఒప్పుకుంటే, ఆయన్ని సంతృప్తి చెందితే, ఆయన యొక్క జలాన్ని తన మీద ఫస్ట్ ధరిస్తే ఈ భూమి బరువును తట్టుకోగలుగుతుంది. అంటే ఊహించుకోండి, ఎంత ప్రెజరు, ఎంత శక్తి పైనుంచి వస్తుంది అనేది ఒకటి ఊహించుకోండి. మరి శివుని యొక్క శక్తి ఎంతో ఊహించుకోండి. మరి ఆ ప్రెజర్ని భూమి తట్టుకోలేదు, శివుడు తట్టుకుంటాడు అంటే శివుడి యొక్క శక్తి ఎంతో చూడండి. శివుడు నీ కోరిక తీరుస్తాడు. శివుని కోసం తపస్సు చేయి. చూడండి ఎన్ని వేల సంవత్సరాలు ఇప్పుడు ఈ యొక్క గంగాదేవి కోసం తపస్సు చేస్తే ఇప్పుడు ఎమ్మటే పని కాలే, పోస్ట్ పోన్ అయింది. మళ్ళీ శివుని పట్టుకోవాలి. ఇప్పుడు శివుని కోసం తపస్సు చేస్తారు. సో శివుని కోసం తపస్సు చేస్తే శివుడు ఎట్లయినా శివుడు తొందరగానే దొరుకుతాడు. శివుడు దొరికాడు, క్యామ్ రెడీ అని చెప్పి. అయితే మరి నేను గతంలో ఒక క్లాస్ విన్నానండి, మరి నేను చదివినప్పుడైతే అది రాలేదు. శివుణ్ణి వెక్కిలి చేస్తుంది గంగాదేవి అని విన్నాను, కానీ నేను చదువుతుంట్లోనైతే అలా కనిపించలేదు ఎక్కడ. మీరు విన్నారా అలా ఏమన్నా ఎవరైనా? శివుణ్ణి నేను విన్నాను గతంలో, మరి అది ఎక్కడ ఉంది అనేది తెలియదు. నేను చదువుతుంటే అలా, నువ్వు ఏనట నా బరువు మోస్తాడట అని శివుణ్ణి తక్కువ చేస్తుంది, కోపంతో ఇలా చుట్టేస్తాడు అని అంటారు. మరి అది నేను తప్పుడు సందర్భంలో విన్నానా, ఈ సందర్భంలో విన్నానా, అసలు అది జరిగిందా లేదా అనేది తెలియదు. నాకైతే చదువుతుంటే అక్కడ కనిపించలేదు. మరి అదేమైనా సందర్భంలో ఉందో చూద్దాం. సో మరి శివుడు మొత్తానికి ఓకే అన్నాడు. ఓకే, నీకోసం నేను గంగాని ధరిస్తాను, నో ప్రాబ్లం అని అందరూ, శివుడు తన యొక్క గణాలు అందరూ కలిసి హిమాలయ పర్వతానికి వచ్చేస్తారు అనమాట, ఇక్కడ రెడీగా ఉండమని చెప్పేసి అందరినీ. సో భగీరథుడు అంటాడు, ఓకే మేము రెడీ, గంగాని ప్రార్థించు, గంగా వచ్చేస్తే నో ప్రాబ్లం, నేను రెడీ, ఆ యొక్క జలాన్ని నేను ఫస్ట్ స్వీకరించడానికి సిద్ధం. రాజు భగీరథుడు గంగాదేవికి నమస్కరించి ఇంద్రియ నిగ్రహంతో గౌరవంగా ప్రేమతో నమస్కరించి ప్రార్థించాడమ్మా, ఇదిగో శివుడు ఒప్పుకున్నాడు, ఇప్పుడు మీరు రెడీగా ఉండండి, వచ్చేసేయండి, దయచేసి భూమి మీదకి వచ్చేయండి అనగానే ఒక్కసారి గంగాదేవి రెడీగా ఉండి భూమిపైకి యొక్క ఈ జలాన్ని తీసుకొని వస్తుందండి. తాను వచ్చేస్తుంది. పెద్ద పెద్ద సుడులు, అంటే నీళ్ళతో పాటు ఏమున్నాయి, అల్ల నుంచే వచ్చాయట. ఏమంటాము, మొసళ్ళు, పెద్ద పెద్ద సుడులు, పెద్ద పెద్ద చేపలు, ఇవన్నిటితో కలిగి శివుడి నెత్తి మీద, నుదుటి మీద ఇలా పడి, నుదుటి మీద ఇలా ముత్యాలలాగా జారి పడుతున్నాయట. చూడండి గంగ యొక్క గొప్పతనం. స్వామివారి పాదాలను కడిగి పరమ పరమ భాగవతోత్తములు గుణావతారం ఆయన శివుని కూడా తగిలి వచ్చిన నీరు గంగ అంత పవిత్రమైనది. 3 ధారలుగా పడుతుందట శివుడి మీద నుంచి, మళ్ళీ 3 ధారలుగా పడి వచ్చేస్తుంది. ఇప్పుడు గంగాదేవి చెప్తుంది, సరే ఇప్పుడు నన్ను ఎటు ప్రయాణం చేయమంటావు చెప్పు అని అంటే, దిలీపుడు తీసుకొని వెళ్తాడు. దిలీపుడు వెళ్తూ ఉంటాడు. అంటే 60,000 మంది చనిపోయిన వైపు తీసుకొని వెళ్ళాలి కదా, అటువైపు వెళ్తూ వెళ్తూ అక్కడ తీసుకొని వెళ్తుంది. సో ఎక్కడైతే ఆ యొక్క శరీరాలు దహనమయ్యాయో అక్కడికి తీసుకొని వెళ్తుంది. మొత్తానికి గంగను ఆ విధంగా తీసుకొని వెళ్ళి ఆ యొక్క సముద్రాన్ని నింపుతాడు.
సముద్రం ఖాళీ అయింది కదా, సముద్ర తీరం దగ్గరికి వెళ్ళి సముద్రాన్ని నింపుతాడు ఫాస్ట్ గా. తర్వాత ఆ యొక్క ఏమంటాము 60,000 మంది తండ్రులను కూడా, పితృదేవతలను కూడా బయట పడేస్తాడు. కాబట్టి ఇక్కడ త్రిపథ సంచారిణి అని పేరు వచ్చిందట గంగాదేవికి. ఎందుకంటే స్వర్గంలో తిరుగుతుంది, మధ్యలోకాలు భూలోకంలో తిరుగుతుంది, పాతాళంలో తిరుగుతుంది. కాబట్టి గంగాదేవికి వచ్చిన పేరేంటంటే త్రిపథ సంచారిణి అని అయిపోయింది. ఓకే, సో తర్వాత మనం ఇంకో అద్భుతమైన కథ మనం నెక్స్ట్ క్లాస్ లో తెలుసుకుందాం. మరి వర్షాలు రాని పరిస్థితుల్లో ఎలా వర్షాలు కురిపించారు, లేదంటే చిన్నప్పటి నుంచి ఒక స్త్రీ ముఖము చూడని ముని బాలకుడు స్త్రీని చూస్తే అతను అసలు ఎలా స్త్రీ సాంగత్యంలో ఎలా ప్రవర్తిస్తాడు, ఏం జరుగుతుంది, ఎలాంటి పరిస్థితులు ఎందుకు జరిగాయి, ఎలా జరిగాయి అనేది మనం తదుపరి ఎపిసోడ్ మహాభారతంలో ఆ యొక్క అద్భుతమైన కథను మనం తెలుసుకుందాం. హరే కృష్ణ. ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగవచ్చు, మీరు అన్మ్యూట్ ఆప్షన్ లోనే ఉన్నారు. హరే కృష్ణ.